నీ జీవిత ప్రయాణం ఎంత దూరం కనబడుతున్నా ఈ మూడింటిని దాటితేనే నీవు ముందుకు పోగలవు. ఈ అడుగు, ఈ క్షణం, ఈ శ్వాస. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు. దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధపెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో, ఎంతమంది నీతో నటిస్తున్నారో అని మీకు తెలియజెప్పడానికి మాత్రమే. మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధపడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతుక్కోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. జీవితం సముద్రపు అల వంటిది. దాని ముందు అందరూ సమానమే. ఎవరైనా తల వంచి తప్పుకోవలసిందే. ఎదురు తిరిగిన వారు కాలగర్భంలో కలవవలసిందే. నిజం చెప్పడం వల్ల గతమయ్యే విషయం అబద్ధం చెప్పడం వలన భవిష్యత్తులో భాగమవుతుంది. కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. కాకపోతే ఏ ప్రశ్నకు ఏ సమాధానం అనేది మనమే గుర్తించాలి. మన్నింపు కోరినా, మౌనంగా ఉన్నా, ఇంకా మాటలు అంటున్నారంటే ఇక మర్చిపోవడం మంచిది. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు, భయం అసలే వద్దు. ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకుని జీవిస్తే ఏదో ఒక రోజు మీ జీవితం మీకే బోరింగ్గా అనిపిస్తుంది. ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తి కంటే మన వల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ. మీరు ఒక విషయాన్ని ఎదుటివారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పలేకపోతే మీకు కూడా విషయం సరిగ్గా అర్థం కాలేదని అర్థం. ఒక మగవాడి గెలుపుకైనా ఓటమికైనా ఒక ఆడది కారణమన్నది ఎంత నిజమో, ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీటికైనా మగాడు కారణమన్నది అంతే నిజం. నిన్ను ఆపగలిగేది నీ సోమర్తనమే. నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ పోరాడే గుణమే. మనిషి ఓటమి అంటే భయపడతాడు, ఓటమిని అసహించుకుంటాడు. కానీ ఓటమే నిజమైన ప్రపంచాన్ని చూపిస్తుంది. నీ వాళ్ళ దృష్టిలో నీ విలువ ఏమిటో నీకు తెలిసేలా చేస్తుంది. నీలో గెలవాలి అనే తపనను పెంచుతుంది. ఓటమిని అసహించుకోకు. ఓటమి కూడా ఎన్నో నేర్పుతుంది. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అప్పులు, పగలు, రోగాలు లేకుండా పూరిగుడిసె జీవితమైన ధన్యమే. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. అసూయ పడేవారితో నీ అభివృద్ధి గురించి చెప్పకపోవడం, ఆశపడేవారితో నీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం. జీవితమను పాఠశాలలో పాఠాలు ఉండవు, సెలవులు ఉండవు, నేర్చుకునే సమయం కూడా ఉండదు. ఇక్కడ నువ్వు ప్రతిదీ స్వయంగా చేసుకోవాలి. మీ పిల్లలని 5 సంవత్సరాలు అతిప్రియంగా చూసుకోండి. తర్వాతి 5 సంవత్సరాలు వాళ్ళని తిట్టండి. వాళ్లకు 16 ఏళ్ళు వచ్చేసరికి స్నేహితుల్లా చూసుకోండి. మీ ఎదిగిన పిల్లలే మీ ఆప్తమిత్రులు. ఒకరిని ఇష్టపడడానికి 1 గంట చాలు, ఒకరిని ప్రేమించడానికి 1 రోజు చాలు. కానీ ఒకరిని మర్చిపోవడానికి 1 జీవితం సరిపోదు. ఎప్పుడు కలిశారు అన్నది కాదు, పరిచయం ఎలాంటిది అన్నది కాదు, పిలిచిన పిలుపు, ప్రవర్తన హృదయానికి హత్తుకునేలా ఉంటే వాళ్ళు మనకు తెలియకుండానే మన జీవితంలో ముఖ్యమైన ఆప్తులుగా మారిపోతారు. గతం నుండి నేర్చుకోండి, కానీ దాని కారణంగా దిగులు పడకండి. సంతోషంగా ఉన్నప్పుడు నీకు నచ్చని వారికి దూరంగా ఉండండి. కోపంగా ఉన్నప్పుడు నీకు నచ్చిన వారికి దూరంగా ఉండు. జీవితం భ్రమించే నిజం, అనుభవించే అబద్ధం. నీవు ఏదైనా కోల్పోయినప్పుడు శాంతంగా, స్థిరంగా ఉంటే నీవు గెలిచినట్టే. కాలమే పరిస్థితుల్లో పరివర్తన తెస్తుంది. కొత్తగా ఒకటి దొరికినప్పుడు పాతదానితో అవసరం లేనట్లుగా ఇకపై అది ఉపయోగపడనిదిగా భావిస్తారు కొందరు వ్యక్తులు. అది వస్తువైనా సరే, బంధమైనా సరే. మెడలో తాళిని తెంచుకోలేక, ఆ బంధాన్ని వేరొకరితో పంచుకోలేక మెడతాడు ఉరితాడు అయితే బాగుండు అని బ్రతుకుతున్న ఆడవాళ్ళు ఎందరో. శక్తి అనేది డబ్బులో లేదు, మంచితనం పవిత్రతలోనే ఉంటుంది.
ఉన్నవాడి దృష్టిలో లేనివాడి స్థానం గుమ్మం బయటే, కానీ లేనివాడి దృష్టిలో ఉన్నవాడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది. బాధ, బలం రెండూ నీలోనే ఉంటాయి. విచిత్రమేంటంటే ఏది ముందు వచ్చినా రెండోది కనబడకుండా పోతుంది. నాశనానికి ముందు గర్వం వస్తుంది. మీకు గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడండి. అక్కడ మీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. ఓటమి కూడా ఓ గురువు లాంటిదే. ఏమి చేయాలో, ఎలా చేయకూడదో అది నేర్పుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా ఆశించే దశలో ఉండకు. అది నిన్ను ఇబ్బందుల అంచుల్లోకి నెట్టివేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం అలవాటైతే సంపాదించుకోవడం మీద ధ్యాస పోతుంది. నీకు ఇచ్చేవాళ్ళు కూడా రేపన్న రోజున నిన్ను చులకనగా చూడక మానరు. వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని నిన్ను శాసించక మానరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడ్డావు. కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే ఉండాలనుకుంటారు. నీకంటూ సొంత నిర్ణయాలు అనేవి ఉండనే ఉండవు. స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరమైపోతుంది. అందుకే సర్దికూడు తిన్నా నీ యొక్క నిర్ణయానికి నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బ్రతుక్కి అర్థముంటుంది. నీవు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి. కానీ 1000 రూపాయలు పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. మనిషి ఎంత ధనవంతుడైనా బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. మనం చేసే ప్రతి పని చూసి నవ్వే లోకం గెలుపుకు మాత్రం ఏడుస్తుంది. ఉన్నవాడైనా లేనివాడైనా, పండితుడైనా పామరుడైనా, బలవంతుడైనా బలహీనుడైనా అందరినీ మృత్యువు సమానంగా చూస్తుంది. దానికి హెచ్చుతగ్గులు, తారతమ్యాలు ఉండవు. నీవు ఎప్పుడూ ఒకరికి బలమవ్వాలి, కానీ భారమవ్వకూడదు. నీవు ఒకరికి బలమవ్వడానికి ప్రయత్నించు. ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి నువ్వు ఇచ్చే అందమైన బహుమతి. అమ్మాయిలు ప్రేమించిన వాడిని వదిలేసి వేరే వారిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారు అని చాలామంది అనుకుంటారు. కానీ వేరే వాడిని పెళ్లి చేసుకోకపోతే మేము చస్తామని తల్లిదండ్రులు బెదిరించడం వల్ల అమ్మాయిలు మనసు చంపుకొని బ్రతుకుతున్నారు తప్ప సంతోషంగా ఉండలేరు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం అంతే కష్టం.